అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియోలో నీట్ యూజీ 2026లో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకైతే చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. సో ఈ అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు. సో నీట్ యూజీ 2026లో రౌండ్ 2 కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. సో ఇక్కడ రౌండ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. సో రౌండ్ 2 షెడ్యూల్ అయితే విడుదలైంది. సో ముఖ్యంగా 15% ఆఫ్ ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా ఎక్కడైతే 15% ఆల్ ఇండియా కోటాలో, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్, దాంతోపాటు ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అదేవిధంగా జిప్మర్ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో సంబంధించిన రౌండ్ 2 కౌన్సిలింగ్ తేదీలు అయితే వచ్చాయి. సో వీటిలో స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు ప్రారంభమవుతుంది, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు, చాయిస్ లాకింగ్ ఎప్పుడు అవుతుంది, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, సో ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో సీట్ వచ్చిన తర్వాత జాయినింగ్ ఎప్పటిలో పూర్తి చేయాలి, అన్నీ ఈ వీడియోలో అయితే విషయాలన్నింటినీ చాలా క్లియర్గా తేదీల వారీగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. సో ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఇక్కడ టాంటేటివ్గా సీట్ మ్యాట్రిక్స్, టాంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ది టాంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీలో 2026లో సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 తేదీలో రౌండ్ 2కి సంబంధించిన టాంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే అందుబాటులోకి ఉంటుంది. అంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు రౌండ్ 2లో అందుబాటులో ఉండే అవకాశం ఉందో ముందుగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ ఈ సీట్ మ్యాట్రిక్స్ను పరిశీలించి తమకు సరిపోయే కాలేజెస్ని అయితే కోర్సును గురించి అయితే అవగాహన అయితే రావచ్చు. సో ఇది టాంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ గురించి. అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు పేమెంట్ సంబంధించి, సో ఇక్కడ రౌండ్ 2కి ఫీజు పేమెంట్ రిజిస్ట్రేషన్ గురించి చూద్దాం ఒకసారి. రౌండ్ 2 రిజిస్ట్రేషన్ మరియు ఫీజు పేమెంట్కి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8 వరకు అయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ రౌండ్ 2లో పాల్గొనేందుకు విద్యార్థులు అయితే ఈ సమయంలో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8 వరకు 2026. సో ఈ డేట్ అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసి వదిలేయకుండా ఫీజు పేమెంట్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ షెడ్యూల్ ప్రకారం ఫీజు పేమెంట్కి అయితే మనకి డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా సెప్టెంబర్ 8 సాయంత్రం 6 o'clock వరకు అయితే మనకు ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫీజు పేమెంట్ గురించి, పేమెంట్ ఆఫ్ ది ఫీజ్ పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ 6 PM ఆఫ్ 8th September 2026 యాజ్ పర్ ద సర్వీస్ టైమ్. సో ఇక్కడ ఇది 6 o'clock అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ఫీజ్ పేమెంట్ సెప్టెంబర్ 8 గుర్తుపెట్టుకోవాలి, అందుబాటులో ఉంటుంది. కాబట్టి చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయండి, ఫీజ్ పేమెంట్ పూర్తి చేయండి. సో ఇలా చేయడం మంచిది. సో అదేవిధంగా థర్డ్ పాయింట్లో చూసుకుంటే మనకి చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ గురించి ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు ముఖ్యమైన ప్రక్రియ చాయిస్ ఫిల్లింగ్ షెడ్యూల్ ప్రకారం అయితే మనకి సెప్టెంబర్ 6 మార్నింగ్ 6 గంటలకు ప్రారంభమవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ కోసం చివరి గడువు సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే 3rd సెప్టెంబర్, 9th సెప్టెంబర్. సో ఇక్కడ 9th సెప్టెంబర్ చాయిస్ ఫిల్లింగ్ విల్ బి అవైలబుల్ 10 AM to 9th సెప్టెంబర్ యాజ్ పర్ సర్వీస్ టైం. ఇక్కడ మెయిన్గా డేట్ గుర్తుంచుకోండి. చాయిస్ ఫిల్లింగ్ టైం 6th సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మీకు తమకు కావాల్సిన కాలేజెస్ని, కోర్స్ని, ఇతర ఎలిజిబుల్ చాయిసెస్ ప్రిఫరెన్స్ ఆర్డర్లు అయితే పెట్టుకోండి. చాయిస్ లాకింగ్ చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ పాయింట్లో చాయిస్ లాకింగ్ గురించి చూద్దాం. ఇక్కడ చాయిస్ లాకింగ్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ 4 PM ఆఫ్ 8th September 2026 అప్ టు 10 AM ఆఫ్ 9th September. ఇక్కడ మనకి 1 day టైం ఇచ్చారు. సో ఇక్కడ యాజ్ పర్ సర్వీస్ టైం అని ఇచ్చారు క్లియర్గా. సో ఇక్కడ 9th సెప్టెంబర్ ఉదయం 10 గంటల నుంచి నెక్స్ట్ ఇక్కడ, సో ఇది చాయిస్ లాకింగ్ గురించి. సో ఇక్కడ 10 గంటల నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు చాయిసెస్ పెట్టేటప్పుడు మాత్రమే సరిపోదు, చాయిస్ లాకింగ్ కూడా సరైన సమయంలో లాక్ చేయడం చాలా ముఖ్యమైన అంశం. ఇందువల్ల మీరు చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం చాయిస్ లాకింగ్ తప్పకుండా పూర్తి చేయాలి. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. ఇక్కడ చూసుకుంటే సో చాయిస్ లాకింగ్ పూర్తయిన తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం అదేవిధంగా అలాట్మెంట్ ప్రాసెసింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఇది షెడ్యూల్ ప్రకారం 9th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ 2026 వరకు అయితే సీటు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో ఈ డేట్ అయితే గుర్తుంచుకోవాలి, ఇది సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ గురించి. సో ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ ర్యాంకు, కేటగిరీ, చాయిస్, సీట్ అవైలబిలిటీ మరియు
కౌన్సిలింగ్ రూల్స్ అనేవి ఆధారంగా మీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ రౌండ్ 2 రిజల్ట్ అనేది ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్, చాయిస్ లాకింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెసింగ్ అలాట్మెంట్ అవుతుంది. సో తర్వాత మన రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 11, 2026 నాడు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ సీట్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు ఆ రోజే. అదేవిధంగా కాలేజీలో రిపోర్టింగ్, జాయినింగ్, సో ఇక్కడ ముఖ్యంగా జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సీట్ అలాట్మెంట్ వచ్చిన విద్యార్థులు తదుపరి కౌన్సిలింగ్లో కాలేజీలో రిపోర్టింగ్ మరియు జాయినింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 18 వరకు అయితే ఇక్కడ మనకి టైం అనేది ఇచ్చారు. టోటల్గా మనకి ఇక్కడ 6 days అయితే టైం ఉంది. కాలేజీలో జాయినింగ్ కోసం, కాలేజీలో రిపోర్టింగ్ కోసం అయితే సెప్టెంబర్ 18 లోపు అయితే జాయినింగ్ అయితే పూర్తి చేయాలి. ఇది చాలా ముఖ్యమైన డెడ్ లైన్ కాబట్టి ఎవరైతే సీట్ అలాట్ అయిందో 11th సెప్టెంబర్ సీట్ అలాట్ అయిన వారు 12th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు అయితే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, జాయింట్ క్యాండిడేట్స్ బై ద డేటా బై ది ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఎవరైతే సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇన్స్టిట్యూషన్ లెవెల్లో జరుగుతుంది. సో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత క్యాండిడేట్స్ వివరాలను అయితే సంబంధిత ఇన్స్టిట్యూట్లో ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా వెరిఫై చేసే ప్రక్రియ మనకి 19th సెప్టెంబర్ ఉంటుంది. సో 19th సెప్టెంబర్ నాడు ఇదైతే ఉంటుంది. సో ముఖ్యంగా ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ కౌన్సిలింగ్, ఇప్పుడు రెండో షెడ్యూల్లో ఉన్న ముఖ్యమైన విషయాన్ని అయితే చూద్దాం. నీట్ యూజీ 2026 షెడ్యూల్ ప్రకారం మనకి రౌండ్ 2 అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇది పూర్తి షెడ్యూల్. ఇక్కడ మనకి ముఖ్యంగా ద వెరిఫికేషన్ జాయింట్ క్యాండిడేట్స్ కంప్లీట్ డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ కోటా. సో ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీతో పాటు స్టేట్ కౌన్సిలింగ్లో ఇప్పుడు రెండో షెడ్యూల్లో అయితే ఉన్నాం మనం. ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. ఇక్కడ నీట్ యూజీ 2026 షెడ్యూల్ ప్రకారం రౌండ్ 2లో ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ రౌండ్ 2 కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 3 నుంచి 11 సెప్టెంబర్ 2026 వరకు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా మరియు సెంట్రల్ యూనివర్సిటీస్ సంబంధించి రౌండ్ 2 అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఈ సమయంలో కొనసాగుతుంది. స్టేట్ కౌన్సిలింగ్ గురించి చూస్తే మనకి సెప్టెంబర్ 7 నుంచి 11th సెప్టెంబర్ 2026 వరకు అయితే ఉంటుంది. ఇది స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించిన విషయం. సో స్టేట్ కౌన్సిలింగ్ సో తెలంగాణలో కానీ మన మిగతా స్టేట్స్లో చూసుకుంటే 7th సెప్టెంబర్ నుంచి 11th సెప్టెంబర్ వరకు అయితే ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ అయితే ప్రక్రియ అనేది షెడ్యూల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ ప్రక్రియను షెడ్యూల్ అయితే ప్రతి రాష్ట్రం తనకు సంబంధించిన కౌన్సిలింగ్కి ప్రాసెస్ని అయితే షెడ్యూల్కి అనుగుణంగా నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎంసీసీ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఒకటి, స్టేట్ కౌన్సిలింగ్ మరొకటి, ఇవి రెండు సపరేట్గానే గుర్తుంచుకోండి. ఎంసీసీ ద్వారా వచ్చే ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ ప్రక్రియలో ఉంటాయి. స్టేట్ కోటా సీట్స్ మాత్రం సంబంధిత ఆయా రాష్ట్రాల కౌన్సిలింగ్ అథారిటీ, సో తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, సో ఇవి రెండు కండక్ట్ చేస్తాయి. కాబట్టి సో ఈ కౌన్సిలింగ్ అథారిటీ తమ నోటిఫికేషన్లో మరియు డీటెయిల్డ్ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు ఆయా రాష్ట్రాల వారు. కాబట్టి మీ రాష్ట్ర కౌన్సిలింగ్లో అథారిటీలో విడుదల చేసే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఫాలో చేయండి. స్టూడెంట్స్ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఒక 5 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ డేటు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8 వరకు, ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇది రిజిస్ట్రేషన్ సంబంధించి. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ 6th సెప్టెంబర్, సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా చాయిస్ లాకింగ్ 9th సెప్టెంబర్ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అయితే సమయం ఇచ్చారు. రౌండ్ 2 రిజల్ట్ సెప్టెంబర్ 11th వస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ది సెప్టెంబర్, లాస్ట్ డేట్ దీనికి జాయినింగ్కి 18th నుంచి మనకైతే టైం ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ 5 తేదీలో తప్పకుండా నోట్ చేసుకోండి. రౌండ్ 2లో పాల్గొన్న విద్యార్థులు ముఖ్యమైన సూచనలు. రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళు మాత్రమే కాదు, కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారం రౌండ్ 2లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ షెడ్యూల్ని జాగ్రత్తగా గమనించాలి. మీకు రౌండ్ 1లో సీటు వచ్చినా రౌండ్ 2లో అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా, అంటే మీరు వర్తించే రూల్స్ తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ జాగ్రత్తగా చేయండి. కాలేజ్ ప్రిఫరెన్స్ను ముందుగానే నిర్ణయించుకోండి. చాయిస్ లాకింగ్ అయితే డెడ్ లైన్ మిస్ కాకుండా సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన వెంటనే కాలేజ్ సంబంధించిన అలాట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి.
సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ జాయినింగ్ డెడ్ లైన్ అయితే మిస్ చేయకండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. అవసరమైన డాక్యుమెంట్స్ అయితే సిద్ధంగా ఉంచుకోండి. అన్ని రకాల సర్టిఫికేట్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైన విషయం స్టూడెంట్స్, కౌన్సిలింగ్ డేట్స్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మకుండా ఎంసీసీ, సో ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, అదేవిధంగా స్టేట్లో తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్ అథారిటీ విడుదల చేసి, సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అయితే గుర్తుంచుకోవాలి. ఏదైనా తేదీలో అదే ప్రొసీజర్లో మార్పు వస్తే అఫీషియల్ అథారిటీ నోటిఫికేషన్ అయితే ఫాలో చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా రౌండ్ 2 కౌన్సిలింగ్లో ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు అయితే ఉంది. క్యాండిడేట్స్ వెరిఫికేషన్ ఇదే సమయంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కోటాకు సంబంధించి అదే డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్ రౌండ్ 2 సెప్టెంబర్లో ఉంది. సో స్టేట్ కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు అవుతుంది. సో అన్ని షెడ్యూల్లో పేర్కొనే విధంగా నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోలో అన్నీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంటా, ప్రైవేటా, ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ, సో ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం సురేష్ జువాలజీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.